ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మ మనోహరిని ఎందుకు కాపాడింది గుప్తా గారు? ఆయన అడిగినప్పుడు తనకి దొరికిన విషం బాటిల్ గురించి, మనోహరి గురించి ఎందుకు చెప్పలేదు? మనోహరియే చేసిందనే అనుమానంతో మనం ఆరోపణలు చేయగలం కానీ ఆధారాలు తీసుకొని రాలేం రాతోడ్. అలా అని ఆ మనోహరి ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటామా మిస్సమ్మా? కనీసం సారుకు చెప్పుంటే ఆవిడకి భయమైనా ఉండేది కదా. ఒక్కో దెబ్బ కొడుతూ మెల్లగా చంపడానికి మనోహరి ఏం మామూలు పాము కాదు రాతోడ్. నరనరాల్లో విషం నిండిన పాము. ఒక్కటే దెబ్బతో మనం కొట్టలేకపోతే అందరి ప్రాణాలు తీసేస్తుంది. మనోని ఎదుర్కోవడానికి మిస్ అమ్మ భయపడుతున్నట్టుంది గుప్తా గారు. భయపడుటలేదు బాలిక, జాగ్రత్త పడుచున్నది. అయినను ఆ బాలిక అభిమన్యుని వలె కాదు, అర్జునుని వలె పోరాడును. నీ కుటుంబమునకు కవచము వలె మారి ఆ మనోహరి నుండి కాపాడును. మనోహరి నిజ స్వరూపం బయట పెట్టేస్తే చాలు గుప్తా గారు, మిగతా అంతా ఆయన చూసుకుంటారు. అంత సులువైన పని కాదు రాతోడ్. చిన్నప్పటి నుంచి కలిసున్న అక్కకి ఏ అనుమానం రాలేదంటే మనోహరి ఎంత తెలివైందో అర్థమవుతుందా? ఓ, తప్పులు చేసే ఆవిడికి అంత తెలివితేటలుంటే మనకెంతుండాలి మిస్సమ్మా? ఈజీగా మనోహర్ గారి నిజస్వరూపం బయట పెట్టొచ్చు. మనోహరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. తను అనుకున్నది చేయడానికి మనోహరి దగ్గర ఎన్ని ప్లాన్లైనా ఉండొచ్చు. మనం అవన్నీ తిప్పి కొడితేనే గెలవగలం. మీరు చెప్పేది వింటుంటే భయపడాలో ధైర్యంగా ఉండాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. మిస్ అమ్మ త్వరగా మనోహరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నాకు అదే చాలు. 10 మంది చెడ్డవారితోనైనా నువ్వు పోరాడవచ్చును గాని మంచిదనము ముసుగులోనున్న చెడ్డవారితో పోరాడుట ఎప్పుడూ కఠినముగానే ఉండును బాలిక. ఎదురు దెబ్బలు తినవలను, కింద పడవలను, నిందలు మోయవలను. ఇది త్వరితగతిన చేయునది కాదు, అంత సులువైనది కాదు. మరి మిస్ అమ్మ ఒక్కతే చేయగలదా? మనోని ఎదుర్కోగలదా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదు కదూ? నా భర్త, పిల్లలు, మా అత్త, మామ అందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడికి వెళ్తాను రాతోడ్? ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, వాళ్ళు నా పిల్లలు, ఆయన నా భర్త. వాళ్ళ జోలికి ఎవ్వరొచ్చినా ప్రాణాలు తీసేస్తా. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారా తోడ్. కానీ ఇవాళ నాకొచ్చిన కష్టానికి అడగకుండానే ఆయన తోడుగా ఉన్నాడు చూడు. అప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికేశాయి. ఈ రోజు నుంచి ఆయన్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నా. ఆయన ప్రేమని పొందే అదృష్టం నాకుందో లేదో తెలీదు కానీ ఆయనతో, పిల్లలతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. కడదాకా ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నా. ఇక నుంచి సంతోషమైనా కష్టమైనా అన్నీ ఆయనతోనే రాతోడు. మిస్సమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నీలాగే మా సారు కూడా నీ మీదున్న ప్రేమను తెలుసుకుంటారు చూడు. అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు రాతోడు. ఒక్కసారి ఆయన నా చేపట్టుకుంటే ఇక చివరి దాకా వదలను. నేను ప్రేమించే నా భర్తని మోసం చేసి తన సొంతం చేసుకోవాలనే మనోహరిని ఏం చేసైనా ఆపడానికి నేను రెడీ రాతోడు. మనోహరి నన్ను దాటి
నా కుటుంబాన్ని చేరుకోనివ్వను. నేనేంటో, నేనేం చేశానో, ఏం చేయగలనో తెలిసి కూడా మీలో ఒకరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీడియోతో నన్ను బెదిరించాలని చూసినా, నిజం బయట పెట్టాలని చూసినా మీ ఇద్దరిని చంపేస్తాను. చూడు మనోహరి, డబ్బు కోసం చేశాననుకుంటున్నావేమో. నాకు ఏ డబ్బుల మీద ఆశ లేదు. నేనింత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం, ఒక్క మంత్రం చాలు. నువ్వే నీకు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడతావు. పొద్దున్న లేస్తే పూజలు, మంత్రాలు, శక్తులు అంటూ తిరిగేవాణ్ణి. నాకు నిజం బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది మాత్రం ఆత్మ. ఆత్మ కావాలంతే. మేడం, మీకు చూశారు కదా, చెయ్యి కూడా సక్రమంగా లేవడం లేదు. ఇక నేను మీ ఇంటికొచ్చి వీడియో ఎలా తీస్తాను? అయినా మీరు విషయం కలిపే టైంకి నేను మీ సైకో మొగుడు దగ్గర నుంచి తప్పించుకునే పనిలో ఉన్నాను మేడం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయాను మేడం. మళ్ళా ఇంటికొచ్చి ఆ వీడియో ఎలా తీస్తాను చెప్పండి? మీరిద్దరూ ఈ వీడియో తీయకుంటే అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఆ వీడియోతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవడ్రా నువ్వు? ఎక్కడున్నావు? హలో, 50 లక్షలు కావాలి. 50 లక్షల? హలో, ఎవరు మాట్లాడేది? నేను ఎవరో నీకు అనవసరం. నాకేం కావాలో చెప్పా, రెడీ చేసుకో, ఫోన్ చేస్తా. హలో హలో, మేం కాదనే క్లారిటీ వచ్చింది కదా. అసలు ఆ వీడియో తీసింది ఎవరో కనుక్కొని మమ్మల్ని కాపాడండి మేడం. నా దారి కడ్డొస్తుంది ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.